హలో, దిస్ ఇస్ పవన్. వెల్కమ్ టు మై ఛానల్ వాక్ విత్ పవన్. నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళాను. ఎలా వెళ్ళాను, ఎక్కడి నుంచి వెళ్ళాను, ఎక్కడ ఎలా స్టే చేశాను, దర్శనంకి ఎంతసేపు పట్టింది అండ్ రూమ్స్ ఎలా ఆఫ్లైన్లో తీసుకున్నాను అని ప్రతి విషయం ఈ వీడియోలో మీకు చెప్తాను. సో మీరు కనుక అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫ్యామిలీ 4 మెంబర్స్ వెళ్ళాము. నేను, మా చెల్లి, మమ్మీ డాడీ శ్రీకాకుళంలో ఉంటారు. శ్రీకాకుళం నుంచి తిరుపతికి చాలా తక్కువ ట్రైన్స్ ఉండడంతో వాళ్ళు వైజాగ్ వచ్చి తిరుమల ఎక్స్ప్రెస్లో తిరుపతికి రీచ్ అయ్యారు. ముందు రోజు మధ్యాహ్నం 2:30కి ఎక్కితే వైజాగ్లో నెక్స్ట్ డే మార్నింగ్ 4కి తిరుపతికి రీచ్ అయ్యారు. నేను చెల్లి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. నైట్ 8కి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ 7కి రీచ్ అయ్యాము. మేము రీచ్ అయ్యేసరికి మమ్మీ అండ్ డాడీ ఆల్రెడీ తిరుపతికి రీచ్ అయ్యారు. మాకు తిరుమల కొండ మీద రూమ్స్ దొరకలేదు కాబట్టి మేము కింద రూమ్స్ తీసుకున్నాము శ్రీనివాస్ కాంప్లెక్స్లో. సో మేము తిరుపతి వెళ్ళేసరికి వాళ్ళు చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయి ఉన్నారు. నేను చెల్లి ఆటోలో స్టేషన్ నుంచి రూమ్కి వెళ్ళాము. అక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి శ్రీకాళహస్తి వెళ్ళాము. సో శ్రీకాళహస్తికి ఎలా వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది, దర్శనంకి ఎంత టైం పడుతుంది అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈవినింగ్ మళ్ళీ తిరుపతికి రీచ్ అయ్యి ఇంకా తినేసి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి ఫ్రెష్ అయ్యి ఆటో మాట్లాడుకొని శ్రీనివాస్ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళాము. నియర్లీ 26 కిలోమీటర్స్ ఉంటుంది. బస్సు అయినా, క్యాబ్ అయినా, ఆటో అయినా, ఏ ట్రాన్స్పోర్ట్ అయినా 1 అవర్ అలా టైం పడుతుంది రీచ్ అవ్వడానికి. ఇంకా ప్రైసెస్ విషయానికి వస్తే బస్సు అయితే 90 to 110 రూపీస్ ఉంటుంది పెర్ హెడ్, ఆటో అయితే 150 రూపీస్ ఉంటుంది, క్యాబ్ అయితే 200 రూపీస్ పెర్ హెడ్ తీసుకుంటారు. మీకు అక్కడ ఊబర్, ర్యాపిడో కూడా ఉంటాయి. సో మీకు నచ్చిన విధంగా శ్రీవారి మెట్లకు రీచ్ అవ్వండి. శ్రీవారి మెట్లకు రీచ్ అయ్యేసరికి 1 అవర్ అలా టైం పట్టింది. మేము అక్కడ బ్యాగ్స్ అన్ని ఇచ్చేసి మేము స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాం. అరౌండ్ టోటల్ 2350 స్టెప్స్ అలా ఉంటాయి. అలవాటు ఉంటే ఒక 1 అవర్లో ఎక్కిపోవచ్చు. అదే ఫ్యామిలీ ఉంది, ఓల్డ్ పర్సన్స్ ఉన్నారనుకుంటే 2 to 3 అవర్స్ అలా టైం పడుతుంది. మా పేరెంట్స్ అండ్ చెల్లి బుట్టలు పెట్టుకొని ఎక్కుతారని చెప్పారు. సో మాకు తిరుమలలో రూమ్స్ లేవు కాబట్టి దానికోసం నేను ఫాస్ట్గా ఎక్కి రూమ్స్ కోసం అని సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. నాకు 30 మినిట్స్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది. మళ్ళీ మనం కింద లగేజ్ బ్యాగ్స్ అన్నీ ఇచ్చేసాముగా, అవి వచ్చిన టైంకి అక్కడికి వెళ్ళి బ్యాగ్స్ అన్నీ తీసుకోవాలి. ఆ టైంకి మా పేరెంట్స్ కూడా వచ్చేసారు. కానీ ఇంకా మాకు రూమ్ అలాట్మెంట్ అవ్వలేదు. సో ఈలోపు నేను డాడీ వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చాము. మాకు అరౌండ్ 1 to 2 అవర్స్ టైం పట్టింది దానికోసమని. అండ్ మాకు రూమ్ అలాట్మెంట్ అయ్యేసరికి 1 to 2 PM అయ్యింది. మాకు రూమ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము 50 రూపీస్ రూమ్ తీసుకున్నాం. సో మేము 550 పే చేయాలి. ఎక్స్ట్రా 500 ఎందుకంటే కాస్ట్ డిపాజిట్ కోసం. మనం చెక్అవుట్ అయినప్పుడు మళ్ళీ అదే యూపీఐ ఐడికి కానీ కార్డుకి కానీ డిపాజిట్ చేస్తారు. తర్వాత రూమ్లో చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యాము. మేము ఆల్రెడీ 300 రూపీస్ టికెట్స్ ఎస్ఐడి టోకెన్స్ అనేవి మేము ముందే 3 months ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. సో ఇంకా 4కి అలా దర్శనంకి వెళ్ళాము. మాకు దర్శనం ఈవినింగ్ 8కి అలా టైం స్లాట్ పడింది. కానీ మేము ముందుగా ఎప్పుడు త్వరగా వెళ్ళిపోతాం. అంటే ఒక 5కి అలా వెళ్ళినా పర్వాలేదు, అలా వెళ్ళవచ్చు. కాబట్టి మనం రూమ్ దగ్గర నుంచి ఫ్రీ బస్సెస్ కానీ జీప్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. జీప్స్ అయితే 20 రూపీస్ తీసుకుంటాడు. డైరెక్ట్గా మనకి ఏటీసీ సర్కిల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడ నుంచి 300 రూపీస్ ఎంట్రీ గేట్ ఉంటుంది. అక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు దర్శనం లైన్లోకి. మాకు దర్శనంకి అరౌండ్ 4 అవర్స్ టైం పట్టింది. మాకు కంపార్ట్మెంట్లో 2 అవర్స్ ఉంచేశారు కాబట్టి అక్కడ కాఫీ, మిల్క్, సాంబార్ రైస్ అన్నీ ఇచ్చారు. సో అంతసేపు అని కంగారు పడకండి. దర్శనం కంప్లీట్ అయ్యి ఫోన్స్ తీసుకొని, లడ్డూస్ కొనుక్కొని, ఫొటోస్ తీసుకొని ఇంకా అన్నదానం చేసుకొని రూమ్కి రీచ్ అయ్యాము. ఇంకా పడుకున్నాము అలసిపోయామని. నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి ఫ్రెష్ అయ్యి బస్సు మీద జపాలి వెళ్ళాము. ఇది హనుమంతవారి గుడి. ఇక్కడికి వెళ్ళడానికి చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. 30 రూపీస్ పెర్ హెడ్ అలా తీసుకుంటారు. అక్కడ దిగిన తర్వాత కొంచెం సేపు నడవాలి, ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు. స్టెప్స్ గట్రా అలా ఉంటాయి. అక్కడ నుంచి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీనికి వెళ్ళాలి. అక్కడ దర్శనం చేసుకొని ఫొటోస్ దిగి మళ్ళీ రూమ్కి రీచ్ అయ్యాము. రూమ్ చెక్అవుట్ అయ్యి కీస్ ఎంక్వైరీ ఆఫీస్లో ఇచ్చేసి బస్సు మీద కిందకి దిగి తిరుపతి కాంప్లెక్స్కి రీచ్ అయ్యాము. బస్సు వాళ్ళు 90 రూపీస్ తీసుకుంటారు పెర్ హెడ్. జీప్ వాళ్ళు అయితే 120 రూపీస్ అలా తీసుకుంటారు. ఇంకా కాంప్లెక్స్ నుంచి స్టేషన్కి ఆటో వాడు 20 రూపీస్ పెర్ హెడ్ తీసుకుంటాడు. అక్కడ నైట్ ఫుడ్ పార్సల్ చేయించుకొని స్టేషన్కి వెళ్ళాము. మమ్మీ వాళ్ళ ట్రైన్ ఈవినింగ్ 4:30కి, మా ట్రైన్ 6:20కి. కానీ వాళ్ళ ట్రైన్ లేట్ అయ్యింది. వాళ్ళది కూడా 6కే వచ్చింది. వాళ్ళకి ఎక్కించి మేము హైదరాబాద్లో నెక్స్ట్ డే మార్నింగ్ 6కి అలా రీచ్ అయ్యాము. మా పేరెంట్స్ శ్రీకాకుళంలో లేట్ అవ్వడంతో వాళ్ళు ఆఫ్టర్నూన్ 1కి అలా రీచ్ అయ్యారు. ఇక్కడతో మా తిరుపతి ట్రిప్ అనేది కంప్లీట్ అయ్యింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాక్ విత్ పవన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.